మంచిగా బిర్యానీ తిందామని కకృతి పడిపోయినా కానీ పోయినాక తెలిసింది నాకు పెద్ద బొక్క పడిందాడా. డే 6 ఆఫ్ గెటింగ్ 10K సబ్స్క్రైబర్స్ ఇన్ 30 days. ఈ రోజు మన ఈ డే 6 లో ఏం జరిగిందంటే మేము అందరం కలిసి అయితే శిల్పారామం పోదామని అయితే ప్లాన్ చేసినాం. మేము డీడీ గాడు రమేష్ అందరం. సో మా ఎంఆర్ఐకి పోయినా కానీ అక్కడ పని చేయలే మిషన్, అందుకే సీదా ఆర్టీటీ డిపార్ట్మెంట్కి వచ్చిన. అక్కడేం ఖాళీగా కూర్చోలేదు, ఆర్టీటీ డిపార్ట్మెంట్ లో కూడా కాసేపు అయితే పని చేసినాం. పని చేసినాక ఛాయ్ అయితే తాగినాం. ఇక శిల్పారామం పోదామని చెప్పినా కదా, సో అదైతే క్యాన్సిల్ అయిపోయింది, ఎవరైతే రాలేదు. ఇంకా మేము కూడా బాక్సెస్ ఏం తెచ్చుకోలేదు, ఇక బయట తినడానికి అయితే. ఇక నేను కూడా మస్తు హ్యాపీగా ఎంజాయ్గా పోయినా, జాలీగా అంటే జాలీగా పోయినా, డీడీగాడ తినిపిస్తాడు కదా అనేసి. కానీ ఆడికి పోయినాక వాడేమన్నాడంటే నేను ఒక్కనే కాదురా మీరు కూడా షేర్ చేయండి, ముగ్గురం కలిసి పైసలు పెట్టుకుందాం, ముగ్గురం తిందామని అన్నాడు. ఇక చేసేది ఏం లేదు, కకృతి పడిపోయినా ఇక పెట్టుకోక తప్పదు కానీ పెట్టుకొని షేర్ కొట్టి అయితే తిన్నాం. మీకో గెస్ట్ని అయితే పరిచయం చేయాలి. చాలా డేస్ అవుతా మన షార్ట్లో కనిపిస్తాడు, వాడు ఎవడో కాదు బాను. అంటే ఆఫ్టర్ చాలా డేస్ అవుతా మా దగ్గరికి అయితే వచ్చిండు. కాసేపు అట్లా గేమ్ ఆడి టైం పాస్ అయితే చేసినాం క్లాస్ రూమ్ లో. ఈ రోజు మన ఈ డే 6 లో మీకు మంచి మాట చెప్తా. అది ఏంటి అంటే ఎవరి ముందైనా మాట్లాడండి, సిగ్గుపడకండి. సిగ్గుపడితే మనం ఏ పని చేయలేము. ట్రై టు ఎక్స్ప్లోర్ న్యూ థింగ్స్. అండ్ మీకు మెయిన్ గా చెప్పాలంటే మీరు ఫస్ట్ ఎక్స్ట్రోవర్ట్ అవ్వండి. నేను ఒకప్పుడు ఇంట్రోవర్ట్నే. నేను ఎప్పుడైతే కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసినో అప్పటి నుంచి ఎక్స్ట్రోవర్ట్ అయినా, భయం అనేది వదిలేసిన. ఈడీగా మీద రివెంజ్ తీసుకుందాం ఎప్పుడైనా. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.